స్థానిక ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 9వ తారీఖు శనివారం నుండి ప్రథమ సంవత్సర ఇంజనీరింగ్ క్లాసులు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేరుచెర్ల సుబ్బరాజు, ఫౌండర్ ఆఫ్ క్రాస్ బోర్డర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించుకొనుటకు అవసరమైన అన్ని సదుపాయాలు ఫేస్ కళాశాలలో ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు. నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మా కాలేజీ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని 100% అడ్మిషన్ల భర్తీకి సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని, గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ బ్రాంచుల్లో ఉత్తమ ప్రతిభను కనపరచాలని, మన కాలేజీకి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, సానుకూల దృక్పథంతో, మంచి ఆలోచనలతో రాణిస్తేనే ఉన్నత స్థాయిలో రాణించగలరని, దానికి తగినట్టుగా అన్ని విధాలుగా మీ పిల్లలను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా ఆర్కేష్ మాట్లాడుతూ మంచి ఉద్యోగం రావడానికి కారణమైన నైపుణ్యాలను ప్రతి సంవత్సరం పెంపొందిస్తూ తగిన శిక్షణా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రథమ సంవత్సర విభాగపతి రవీంద్ర, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎం రమణబాబు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. లెక్చర్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇది కావాలి. ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చి సార్ మాకు ఈ ఫెసిలిటీ ఉంటే మేము ఇంకా బాగా ప్రొడక్టివ్గా వర్క్ చేయగలము, ఇంకా మంచి రిజల్ట్స్ తేగలము అంటే సో అవర్ సెక్రటరీ సార్ ఈజ్ వెరీ జనరస్ టు శాంక్షన్ ది అమౌంట్ ఆర్ ల్యాబ్ వాట్ ఎవర్ వీ ఆస్క్. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి సపోర్టింగ్ మేనేజ్మెంట్, సపోర్టింగ్ ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ అన్ని కాలేజీలో కూడా దొరకరు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది స్టూడెంట్స్. So when comes to the technology and skill part, so every department lo there is a specific cells. So specific cells ante endante meeku local chapters ani mee department ki taggattu IEEE ani Computer Society of India ani ila lot of activities. So international organizations tho tie up ayi every week there is an activity oka calendar. నేను చెప్పింది విన్నాక జాబ్ వస్తుందా రాదా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, పేస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో పేస్ అదర్ కాలేజెస్ ఇన్ ఒంగోలు ఆర్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో పోలిస్తే ఎలా డిఫరెన్స్ అంటే ఏంటి, యూనిక్నెస్ ఇన్ పేస్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. పేస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది విత్ 15 ట్రైనర్స్, ఇన్ హౌస్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. పేస్లో అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మేనేజ్మెంట్ అదే ఇంపార్టెన్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్కి కూడా ఇస్తారు. సో మన ట్రైనర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా కూడా మన ట్రైనర్స్తోనే ట్రైనింగ్ ఇప్పిస్తాము. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ ఏదైనా సరే మన ఇన్హౌస్ ట్రైనర్స్తోనే ఇప్పిస్తాం. వేరాస్ ఇన్ అదర్ కాలేజెస్ సెమిస్టర్కి 15 days అవుట్సోర్స్ చేసి సమ్ థర్డ్ పార్టీ వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. స్టూడెంట్స్కి అర్థమైందా లేదా అన్నది కూడా వాళ్ళకి అవసరం లేదు. కానీ మన దగ్గర ఎలా ఉంటుందంటే స్టూడెంట్ ఎన్ని డేస్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, స్టూడెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, ఏం సర్టిఫికేషన్ చేశాడు, ఎన్ని అసెస్మెంట్స్ తీసుకున్నారు, ఏం ఇంటర్న్షిప్ చేశాడు, మినీ ప్రాజెక్ట్ చేశాడా లేదా, మాక్ ఇంటర్వ్యూస్ ఎన్ని అటెండ్ అయ్యారు, ఇవన్నీ బేస్ చేసుకొని స్టూడెంట్కి జాబ్ వస్తుందా అని రాదా అన్నది 3-2లోనే మేము చెప్తాం. సెగ్రిగేట్ చేస్తాం స్టూడెంట్స్ని బ్యాచెస్ వైజ్గా, డిపెండ్స్ ఆన్ ద మెరిట్ సెగ్రిగేట్ చేసి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్, ఇప్పుడు 4 batches ఆఫ్ ట్రైనింగ్ ఉంది. సో ఎవరి నాలెడ్జ్కి తగ్గట్లు వాళ్ళకి ట్రైనింగ్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడానికి. మన అలుమ్ని స్టూడెంట్సే మనకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. జస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వదిలేము. వాళ్ళకి జాబ్ రావడానికి ఏమేమి అవసరమో ఎవ్రీథింగ్ A to Z కూడా మేము కేర్ తీసుకొని అసెస్మెంట్స్ దగ్గర నుంచి మాక్ ఇంటర్వ్యూస్ దాకా వీ టేక్ కేర్. ఆల్రెడీ మేడం ఇస్ సెడ్ హౌ టు ట్రైన్ the departments ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది. సో పాలిటెక్నిక్
also will started first year onwards as special training classes. So they got the ESET ranks, they joined here. జనరల్ మనకి ESET రాసిన తర్వాత మంచి ర్యాంక్స్ వస్తే ఎక్కువ మంది ఏం చేస్తుంటారు, యూనివర్సిటీ వస్తే వెళ్ళిపోవాలని చూస్తుంటారు. బట్ అవర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ దే జాయిన్ ఇయర్ ఓన్లీ. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, జనరల్గా ఈ రెండు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టూడెంట్ అనేది జనరల్ ఇక్కడ చూస్తుంటాడు, వాడే లెర్న్ చేస్తాడు. 3 years ఇక్కడ చదివినవాడు మళ్ళీ 3 years ఇక్కడే చదవడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఇక్కడ క్వాలిటీ ఉందా లేదని చూసుకోవాలి మనం. సో వాడు ఇక్కడే జాయిన్ అవుతున్నాడంటే వీ గెట్ ద బెటర్ క్వాలిటీ కంపేర్ టు ద other colleges. So not only education in our polytechnic side, we are conducting district level tech fest and state level tech fest and sports. In our students, they got the first phase in the tech fest. Tech fest means project expos, project innovations. Our students, they got the first phase in district level, second phase in the state level also. And sports side, our polytechnic students, they selected more than 50 students. Entire state, we are the number 1. They are selected in the IPSM state meets. So not only education, we are encouraging all the aspects, and we are separate trainings and separate laboratories, well-equipped laboratories, high-profile faculty members is there. So in Prakash region, we are the number 1 in the admissions, results and placements. Generally 10th చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం బాగా కష్టపడి చదవండి, నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తారు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లైబ్రరీ అండ్ ఆల్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగానే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కాకుండా డెడికేటెడ్ స్టాఫ్, ఈ కాలేజీలో డెడికేటెడ్ స్టాఫ్ చాలామంది ఉన్నారు. మనకు ఏదైనా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ముందుగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వాళ్ళు మీకు అవైలబిలిటీలో ఉంటారు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కాలేజీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంటి? సో ఇంతకుముందు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, దట్ ఈజ్ కరెక్ట్. సో ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం మనం గట్టెక్కితే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాం. వీఆర్ కంపీటింగ్ విత్ దమ్. అక్కడ ఏవైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతాయి. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందని అంటే జనరల్గా గోదావరి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్. అండ్ ఒంగోలు, గుంటూరు అంటే యూజువల్గా ఉంటుంది మనకు. సో మోర్ దాన్ ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్ ఆల్సో దే ఆర్ ఆప్టింగ్ అవర్ కాలేజ్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో దట్ మీన్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ మనకి యాక్చువల్గా ఎస్పెషల్లీ ప్రకాశం డిస్టిక్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే 10 years అంటే ఐ మీన్ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఇంతవరకు మనం ఒంగోలు చుట్టుపక్కలే చదివాము. అదే మనకి చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే గుజరాత్, నోయిడానో, బాంబేనో ఇట్లా వెళ్తే బాగుంటుంది. అక్కడైతే మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఇదే చెప్తాడు వాడు చదివే. ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపీ. రియల్లీ ఇది మా బాధ్యత మరింత పెంచింది. బికాస్ వీఆర్ ట్రైయింగ్ ఎ లాట్ ఫర్ ద స్టూడెంట్ ఫ్యూచర్ అండ్ పేరెంట్స్ సాటిస్ఫాక్షన్. ఇన్ దిస్ రిగార్డ్ we prepared all the curriculum based on the student centric. You know that curriculum కూడా ఆల్రెడీ మా ఫ్యాకల్టీ అందరూ కూడా చెప్తున్నారు. సిలబస్, ఆల్ ది సిలబస్ ఆర్ డిజైన్డ్ టు ఇండస్ట్రీ. 1 లక్ష మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ మినిమం 1,00,000 నుంచి 1,10,000 మంది బయటకు వస్తారు. వాళ్ళల్లో నువ్వు కూడా ఒక స్టూడెంట్. బట్ ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఫుల్ రైజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కిందలు అంటే మీకు 20% తెలుసా, 50%, ఇక 1,00,000 మందిని ఫిల్టర్ చేసేసి ఒక 1,000నే తీసుకుంటారు. ఆ 1,000లో నువ్వు ఉన్నావు లేదనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే ఫర్ 4 years, then definitely you will enjoy next 40 to 50 years. సో దీనివల్ల మీ పేరెంట్స్కి ఊర్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంతా కాంపిటీషన్ అయిపోయింది. పేరెంట్స్ మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు, లేదంటే మీ అమ్మాయి ఏం చేస్తుందంటారు. ఇప్పుడైతే గౌరవంగా చెప్తారు, మా పిల్లలు పేస్ కాలేజీలో చదువుతున్నారు. ఆఫ్టర్ 4 years జాబ్ వచ్చిందనుకో అది కంటిన్యూ అవుతుంది.
ఏం చేస్తున్నారంటే మా వాడు జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్, చెన్నై, లేకపోతే బయట ఎక్కడో. ఒక 6 months జాబ్ రాలేదు, తర్వాత మీరేం చేస్తారు? హైదరాబాద్ పోతారు. దిస్ ఇస్ ద రియల్ సినారీ ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యుయేషన్. అది కోర్స్ అయిపోయిన తర్వాత 4 years తర్వాత మీరే మళ్ళీ ఇంకొక ₹1,00,000 ఎంత ఖర్చు పెట్టి హైదరాబాద్ పోయి ఇంకో కోర్సెస్ చేసుకొని ఒక 6 months కష్టపడితే జాబ్ వస్తుంది. కొంతమందికి 6 months కాదు, 1 year అయినా రాదు. ఆ 6 months వరకే మీ పేరెంట్స్ హ్యాపీగా చెప్తారు. ఏమని? ఏం చేస్తున్నారంటే మా వాడైతే ట్రైనింగ్కి వెళ్ళాడు హైదరాబాద్ అని చెప్తారు. సర్వైవ్ చెప్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. చెప్పింది ఎక్కడ చెప్తామని చెప్పి బంధువులు పెళ్ళిళ్ళకు లేదంటే సమ్ ఫంక్షన్స్కి పిలుస్తారు కదా, ఆ ఫంక్షన్స్కి పోవటం కూడా మానేసి ఇంట్లో కూర్చుంటారు. అది రియల్. అది చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు త్వరగా సెటిల్ కాకపోతే వాళ్ళు అనుభవించే పెయిన్ అంత ఉంటుంది. సో స్టూడెంట్ దీనికి కారణం. స్టూడెంట్ చేయాల్సిన పనులు కరెక్ట్గా చేసుకొని ఏదో కెరీర్లో మీరు సెటిల్ అయ్యారంటే డెఫినెట్గా ఎవరు విల్ బీ హ్యాపీ. పేరెంట్స్ హ్యాపీ, నువ్వు హ్యాపీ, మీ ఫైనాన్షియల్ పొజిషన్ బెటర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకే సార్. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 16వ బ్యాచ్ బీటెక్ క్లాసెస్ ప్రారంభిస్తున్నాము. సో ముఖ్యంగా పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి సంవత్సరం అంటే 2008లో స్టార్ట్ చేశాము. ఆ రోజు 4 కోర్సులతోటి అలాగే 240 మంది స్టూడెంట్స్ తోటి మేము స్టార్ట్ చేసాము 2008లో. సో ఈరోజు క్యాంపస్ మొత్తం మీద 6,000 మంది పైగా స్టూడెంట్స్ ఉండటం అనేది చాలా గర్వంగా ఉంది. అలాగే కంటిన్యూస్గా అడ్మిషన్స్లో జిల్లాలోనే కాదు పక్క జిల్లాలతో పోలిస్తే కూడా టాప్ 10 కాలేజెస్లో మేము ఒకరు స్టేట్లోనే ఉన్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఇయర్ కూడా 100% అడ్మిషన్స్ అయినందుకు ఇంకా అలాగే దానికి తోడ్పడిన మా పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే మా శ్రేయోభిలాషులకి, మా స్టాఫ్ అందరికి కూడా ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ పేస్ అనేది ఏంటంటే బేసికల్గా ఒకటే థీమ్. ప్రతి స్టూడెంటు ప్లేస్మెంట్ తోటి బయటికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీలో అలాగే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఫ్యామిలీ సర్కిల్ కానీ ఒక గర్వంగా ఫీల్ అవటము. అలాగే ఎంతోమంది పేరెంట్స్ మా పిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడ బయట దేశాల్లో సెటిల్ అవ్వటము, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటకు వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి వాళ్ళు సార్ మేము ఫలానా మేము పేస్ కాలేజ్ స్టూడెంట్ మేము ఇలా సెటిల్ అయి ఉన్నామని మాకు చెప్పడం అనేది ఆ టైంలో మాకు వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము ఏది ఆశించి పనిచేయం కాబట్టి ఒక క్రమశిక్షణతో కలిగిన విద్యనిస్తూ అలాగే వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తూ వాళ్ళ టాలెంట్ని బయటకు తీస్తూ వాళ్ళని ఒక మంచి కెరీర్లో ముందుకు నడిపిస్తున్నందుకు మా స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు. సో డెఫినెట్గా ఏదైతే మేము చేస్తున్న ప్రక్రియలో ఇంకా ఇయర్ బై ఇయర్ ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే డెఫినెట్గా మా దగ్గర చేరిన పిల్లలందరూ కూడా కెరీర్ పరంగా మంచి పొజిషన్కి వెళ్తారని ఆశిస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ల్యాబ్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఎక్కువగా పెట్టున్నాము. ఎందుకంటే ఫ్యూచరు అనేది డే బై డే మాకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరికంటే ముందుగా నేను కొద్దిగా మిగతా యూనివర్సిటీస్ కానివ్వండి లేదంటే ఫారిన్ కంట్రీస్లో విజిట్ చేసినప్పుడు మనకు అక్కడ ఉన్న కల్చర్కి డిఫరెన్స్ ఏంటి, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటని గమనిస్తూ దాన్ని ఇక్కడ మనము మంచిగా ఉన్న యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటము, దాని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తే ఇయర్ 13-20 మెంబర్స్ మాకు ఇంటేక్ ఉంటే 100% ఫుల్ అవటం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇక్కడికి ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆశ పెట్టుకొని వచ్చారో వీళ్ళందరూ కూడా తగిన న్యాయం చేస్తామని అలాగే వాళ్ళకి ఒక గుర్తింపు చేస్తామని కూడా ఆశిస్తున్నాం. అండి గుడ్ మార్నింగ్. ఇక్కడికి పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ 16th బ్యాచ్ ఇనాగరల్కి వచ్చానండి హైదరాబాద్ నుంచి. సో నేను డేటా ఎంట్రీ ఆపరేటర్గా స్టార్ట్ అయ్యి అండ్ కరెంట్లీ ఎంటర్ప్రినర్గా ఉన్నాను. స్టూడెంట్ ఎంటర్ప్రినర్షిప్ మీద గ్లోబల్ ఇనిషియేటివ్స్ చేశాను అండ్ కంప్లీట్ కూడా చేసి చాలామందిని ఎంటర్ప్రినర్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఒక గుడ్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే 2012లో ఫస్ట్ టైం వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా కమిట్మెంట్స్ అండ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ చూస్తున్నాను పేస్ కాలేజ్ నుంచి. అండ్ శ్రీధర్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అయిన తర్వాత నేను ఇక్కడ రాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫ్రెండ్ అయ్యాము. సో ఈరోజు 16th బ్యాచ్ ఇనాగ్రేషన్ నేను రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్
happy and very successful and meaningful careers for them. Thank you.